చిన్నపాటి తేడా. హిందీలో ఒక బ్రహ్మాండమైన సామెత ఉంటుంది, తీరాన్ని మార్చాల్సిన అవసరం లేదు, తెరచాప దిశ మారిస్తే చాలు తీరం ఎట్లాంటి కష్టమైంది వస్తుంది. ఆ కొద్దిపాటి ఆలోచనలో మార్పు వస్తే మనం ఎలా ఆలోచిస్తామో మీకు చెప్తాను. ఏ ఫర్ యాపిల్ అంటే పండే కదా మీరు అందరూ చెప్పింది. హలో ఎస్ఆర్నో అయితే చెప్పలేదు, ఇదే పండే కదా ఎస్ఆర్నో. రాఘవేంద్రరావు గారు హీరోయిన్ మీద తీసుకుంటే పండే కదా. ఓకే డన్. నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా, మీరు అందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు, నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా. అయితే నేను చెప్పే యాపిల్ తినే పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోను, ఐప్యాడ్. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుంది, చిన్న పడతాయి అంతే. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇంతే. ఇదే తీసుకొని ఒక యాక్టర్కి ట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుబాటు రాడు. ఇదే తీసుకెళ్ళి ఒక లెట్స్ ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుల్లపల్లి. ఓకే, మీరందరూ ఉన్న ఏ ఫర్ యాపిల్, యాపిల్ యాజ్ ఏ పండు, ఫ్రూటే నేను మాట్లాడదా అంటే అదే ఫ్రూట్ కూడా మనం వేరే రకంగా చెప్పొచ్చు. ఎలా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ దోర్ యాపిల్, ఈ ఫర్ ఎవరికి యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమర్తైన యాపిల్, అమర యాపిల్, ఇంకా తీసుకో యాపిల్, జిబుక్ యాపిల్, కత్తినట్ యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒకే యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించి యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారెవ యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జరుగుతుంది.